హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్నీ ఆడియోస్. ఈరోజు మీకు వసంత్ బ్రాండ్లోని ప్రోలాజిక్ బోర్డు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్రోలాజిక్ మోడల్ వచ్చేసి బూమ్ 2. ఇది 2022 మోడలు. సౌండ్ అయితే క్లారిటీ బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రోలాజిక్ బోర్డులలో వసంత్ ప్రోలాజిక్ బోర్డు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు శక్తి కూడా వాడిన మస్తు. కాకపోతే ఇప్పుడు శక్తి ఏంటంటే డూప్లికేట్ వస్తున్నాయి. అది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ వస్తుందో అర్థం కాకుండా ఉన్నది. సో దానివల్ల ఏం ఇష్యూస్ వస్తున్నాయంటే పవర్ ఇచ్చినప్పుడు హీట్ అవ్వడం, ఐస్లు హీట్ అవ్వడం అట్లాంటివి జరుగుతున్నాయి. సో వసంత్ అయితే ఏ ప్రోలాజిక్ బోర్డు వాడినా కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈ బోర్డు గురించి మాట్లాడుకుందాం. ఈ బోర్డుకి వచ్చేసి మనము 12.0.12 నుంచి కూడా మనం రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీలైతే మెన్షన్ చేసింది 30.0.30 వరకు మెన్షన్ చేశారు. సో మనం ఏంటంటే 12.0.12 నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. 12.0.12 కానీ ఇట్లా ఇక్కడ 12 నుంచి పడితే 30.0.30 వరకు, అంటే 24.0.24, 30.0.30, ఇట్లా 28.0.28 ఇట్లాంటి ఏ పవర్ సప్లై ఉన్నా కూడా 30.0.30 లోపు, 12.0.12 నుండి 30.0.30 లోపు ఏ పవర్ సప్లై అయినా, డ్యూయల్ పవర్ సప్లై, అట్లాంటి పవర్ సప్లైకు మనము దీన్ని నడిపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా నడుస్తుంది, నడది అన్న ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనము దీని ఇన్పుట్లు, ఓకేనా. సో ఇక్కడ 2 రెసిస్టర్స్ ఉన్న దగ్గర 30.0.30 ఇక్కడ ఉన్న దగ్గర ఈ బ్యాగ్లో, అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసిర్రు. ఇది ప్లస్ వోల్టు, ఇది మైనస్ వోల్టు, ఇది గ్రౌండ్. అంటే ఇక్కడ ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ప్లస్ వోల్టు, ఇది గ్రౌండ్, ఇది మైనస్ వోల్టు, డ్యూయల్ పవర్ సప్లై. ఓకేనా. ఇది ప్లస్ వోల్టు, ఇది గ్రౌండ్, ఇది మైనస్ వోల్టు. ఇక్కడ మనం పవర్ సప్లై ఇవ్వాలి. ఓకేనా. ఇకపోతే ఆడియో ఇన్పుట్, ప్రతి దాన్ని కూడా నీట్గా మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆడియో ఇన్పుట్ ఇన్ దగ్గర ఆడియో ఇన్పుట్ ఇవ్వాలి. సో మనము ఈ యూఎస్బి ప్యానల్ అనండి, అక్కడ నుంచి యూఎస్బి ప్యానల్ నుంచి వాల్యూమ్ నుండి, ఓకేనా, యూఎస్బి ప్యానల్ నుంచి వాల్యూమ్ కంట్రోల్కి వెళ్తుంది. అక్కడ నుండి ఇక్కడ ఇన్పుట్ చేయాలి ఆడియోని. ఇక్కడ లెఫ్ట్, ఇది రైటు, ఇక్కడ గ్రౌండ్. ఓకేనా. లెఫ్ట్ రైటు గ్రౌండ్, ఇక్కడ ఆడియో ఇన్పుట్ చేయాలి. ఓకేనా. ఆడియో ఇన్పుట్ చేసిన తర్వాత ఈ బోర్డు స్పెషల్ ఏంటి అంటే ప్రతి ప్రోలాజిక్ బోర్డులో కూడా 2 ఛానళ్ళను ఇన్పుట్ చేసుకొని 5 ఛానల్గా ఇది రెడీ చేసి బయటకి ఇడుస్తుంది అన్నట్టు. ఓకేనా. అట్లా మనం ఇక్కడ యూఎస్బి ప్యానల్ ఇక్కడ ఇస్తే ఇక్కడ నుంచి అన్ని ఛానళ్ళు డివైడ్ అవుతాయి. సో అవి ఏ ఛానళ్ళు ఎక్కడ ఇవ్వాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి ఇక్కడ ఉన్నాయి వచ్చేసి బేస్ ట్రేబుల్. ఈ బేస్ ట్రేబుల్ అనేది ఓన్లీ లెఫ్ట్ టు రైట్కే వర్క్ చేస్తుంది, ఫ్రంట్ టు లెఫ్ట్ టు రైట్కు. ఇది ట్రేబుల్, 2 ఛానళ్ళది ట్రేబుల్. ఇది ఇంకా 2 ఛానళ్ళది బేసు. లెఫ్ట్ టు రైట్కు సంబంధించి మాత్రమే ఈ బేస్ ట్రేబుల్ అనేది వర్క్ చేస్తుంది. ఓకేనా. ఈ లెఫ్ట్ టు రైట్కు, ఇవి ఫ్రంట్ టు లెఫ్ట్ టు రైట్ అంటారు. ఈ లెఫ్ట్ టు రైట్ స్పీకర్లకు మాత్రం ఈ బేస్ ట్రేబుల్ అనేవి వర్క్ చేస్తాయి. సో మిగతా ఈ సరౌండ్స్కు కానీ, ఈ సెంటర్ కానీ, సబ్వూఫర్కు కానీ ఈ బేస్లు ఎంత మాత్రమూ వర్క్ చేయాయి. ఇవి ఓన్లీ 2 స్పీకర్లకు మాత్రమే వర్క్ చేస్తాయి ఇవి, ప్రతి ప్రోలాజిక్ బోర్డులో కూడా. ఎందుకంటే సబ్వూఫర్ సంబంధించి లోపల ఆల్రెడీ దీనికి ఒక గెయిన్ ఇస్తాడు, నేను తర్వాత చూపిస్తాను. ఓకేనా. మనము B47K వాల్యూమ్ కంట్రోల్స్ తోటి మంచి కంపెనీ వాల్యూమ్ కంట్రోల్ తీసుకొని ఈ ట్రెబుల్స్ ఒక వాల్యూమ్ కంట్రోల్కు, ఈ బేసు ఒక వాల్యూమ్ కంట్రోల్కి ఇస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 3 వచ్చేసి ఈ 3 కలిసి బేసు, ఈ మూడు కలిసి ట్రెబుల్.
ఓకేనా. ఇది వచ్చేసి ఓపీ అంటే అవుట్పుట్. సో ఇది ఫ్రంట్ టు లెఫ్ట్ టు రైట్ అన్నట్టు. ఇక్కడ ఎల్ ఇగో ఇది లెఫ్ట్ రైటు, ఇది లెఫ్ట్, ఇది రైటు, ఇది గ్రౌండ్. మనం ఇక్కడ నుంచి ఆడియో బోర్డుకి ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఆడియో బోర్డుకు. ఆడియో బోర్డులో ఇన్పుట్ అన్న దగ్గర లెఫ్ట్ టు రైట్ ఇన్పుట్ అన్న దగ్గర ఇవి ఇవ్వాలి. ఓకేనా. తర్వాత సరౌండ్ అవుట్పుట్. సరౌండ్ అవుట్పుట్ అనేటి ఇవి ఎస్ఎల్ సరౌండ్ లెఫ్ట్, ఎస్ఆర్ సరౌండ్ రైటు. ఓకేనా. అది ఇక్కడ లెఫ్ట్, ఇది రైటు, ఇది గ్రౌండ్. ప్రతి స్పీకర్ కూడా గ్రౌండ్ కామన్గా ఉంటుంది. ఈ లెఫ్ట్ రైటు. ఓకేనా. ఇది అవుట్పుట్స్ ఇవి. తర్వాత ఇది ఇన్పుట్ అని చెప్పుకున్నాం కదా, లెఫ్ట్ రైటు. ఈ సెంటర్ సంబంధించింది. అది సింగిల్ స్పీకర్ ఉంటుంది కాబట్టి ఒక సింగిల్ అవుటే ఉంటుంది. అది ఇది సెంటర్ మీద ఉన్నది సెంటర్ అవుట్పుట్. సో దాని గ్రౌండ్ ఇక్కడ ఇచ్చుకోవాలి. సెంటర్ స్పీకర్కి సంబంధించినది ఇది. ఇక్కడ నుంచి ఆడియో బోర్డుకు ఈ ప్రతిది కూడా అవుట్పుట్స్ అనేది ఆడియో బోర్డుకి వెళ్తాయి. ఇది కూడా ఇట్లా, ఇది గ్రిడ్ ఇట్లా అవుట్పుట్, సెంటర్ అవుట్పుట్. ఇది వచ్చేసి సబూఫర్ అవుట్పుట్, ఇది ఒకటి. మళ్ళీ గ్రౌండ్ ఇక్కడనే తీసుకోవచ్చు. ఓవరాల్గా మన అన్ని స్పీకర్లకు కూడా ఒకటే గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు, కానీ ఇక దేని దానికి ఇస్తే బాగుంటుంది. ఇది సబూఫర్ అవుట్పుట్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వోల్టేజ్ అవుట్పుట్. ఇక్కడ వోల్ట్స్ అని రాసిన దగ్గర ఇన్ అనే దగ్గర ఇన్పుట్. ఇవి ఓవరాల్గా అన్నిటికీ ఇవన్నీ అవుట్పుట్స్. ఇది ట్రబుల్ 2 ఛానల్, ట్రబుల్ ఇవి 2 ఛానల్. ఇది బేసు 2 ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇందులో కొన్ని ప్రీసెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ప్రీసెట్ల గురించి మనం తెలుసుకుందాం. ఇది బేస్ గెయిన్ అంటే సబ్బూఫర్ ఫ్రీక్వెన్సీ కూడా కాదు. ఇప్పుడు మనం ఎక్కడైతే బేస్ ట్రబుల్ వాల్యూ కంట్రోల్స్ ఇచ్చినామో లెఫ్ట్ టు రైట్ స్పీకర్లకు, దానికి సంబంధించిన ఇది వీటికి అవుట్పుట్ లెఫ్ట్ టు రైట్ అవుట్పుట్స్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన బేస్ని ఇంకా కొంత గెయిన్ చేసుకోవడానికి అంటే పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఈ ప్రీసెట్ అనేది వాడాలి ఫ్రెండ్స్. ఇక్కడ బేస్ అనే దగ్గర బేస్ గెయిన్ ఇది సబూఫర్ ఫ్రీక్వెన్సీ కాదు, ఓన్లీ బేస్ గెయిన్. ఓకేనా. సో ఇది వచ్చేసి ప్రీసెట్ ఇక్కడ రాశారు సెంటర్ గెయిన్, సెంటర్ స్పీకర్కు సంబంధించిన కంట్రోల్. ఇంకా కొంత వాయిస్ మనకు తక్కువ అనుకుంటే దీన్ని పెంచుకోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే ప్రతిదాన్ని కొందరు గెయినర్లు వేస్తున్నారు. ఆ గెయినర్లు వేసి కూడా పెంచుకోవచ్చు. ఇట్లా కూడా డైరెక్ట్ ఇది వేసినా కూడా దీని వల్ల కూడా పెంచుకోవచ్చు. ఇది గెయినర్. ఇది సెంటర్ గెయినర్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది సబూఫర్ గెయినర్. సబూఫర్కు గెయిన్ ఎందుకు అంటే కొద్దిగా హార్డ్ బేసు అంటే బేసు ఎక్కువ తక్కువ లైట్ బేసు హార్డ్ బేసు చేసుకోవడానికి ఈ సబూఫర్ గెయిన్, ఇది గెయిన్ కంట్రోల్. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో ఏంది అంటే సరౌండ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన గెయినర్ ఇందులో లేదు. ఈ బోర్డులో వేరే బోర్డులో ఉంటుంది, ఈ బోర్డులో అది ఇవ్వలేదు. ఇంతే ఫ్రెండ్స్. చాలా ఈజీ కనెక్షన్స్, చాలా మంచి క్లారిటీ ఉంటుంది. సౌండ్ పరంగా అయితే ఎక్సలెంట్ క్లారిటీ. వసంత్ అయితే పర్ఫెక్ట్ ప్రోలాజిక్ బోర్డ్ అని చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఇక చెప్పడానికి ఏం లేదు. వాళ్ళ బ్రాండ్ సీక్రెట్ కోసమని పైన ఈ కొన్ని కెపాసిటర్ కలర్స్ కూడా అవి పైన ప్యాకేజ్ కూడా తీసేశారు. సో వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. దీన్ని ఉపయోగించి నేను ఒకటి ప్రియాంప్ చేద్దాం అనుకుంటున్నా. చాలా యాంప్లిఫైర్లలో వాడాము ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.